ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, ఈరోజు తన పుట్టినరోజనే కాదు, కేవలం తనని ఇంప్రెస్ చేయడమే కాదు, ఈ పుట్టినరోజు నుంచి తన లైఫ్ అంతా బాగుండాలి. మేమిద్దరం ఎప్పటికీ కలిసి ఉండేలా చేయి స్వామి. ఏంటి అతను అంత భక్తితో ప్రదక్షిణలు చేస్తున్నాడు? భక్తితో కాదు, భయంతో చేస్తున్నాడు. ఏంటో ఏయ్, నన్నెందుకు పట్టుకున్నావు నువ్వు? అంటే ఏంటి? అక్షిత ఇక్కడికి వచ్చేసరికి నువ్వు నన్ను ఇలా పట్టుకొని ఈ ఫోజులో చూపించి అక్షిత నన్ను అపార్థం చేసుకునేలాగా చేద్దామనే కదా? ఓయ్, జోక్గా ఉందా నీకు? ఏదో పడిపోతున్నావని పట్టుకున్నాను. అదేంటి తప్పుపడుతున్నావు నన్ను? నేను కాని పట్టుకోకపోయుంటే ఏం జరిగేదో తెలుసా? ఏం జరిగేది? చూడు, ఇక్కడి నుంచి స్లిప్ అయ్యి అక్కడ పడేవాడివి. ఆ రాయి నీకు తగిలేది. అర్థమైందా? అయినా గుడి చుట్టూ ఏంటి ఇన్ని ప్రదక్షిణలు చేస్తున్నావు? అక్షిత కోసం. సరే పద. హేయ్, నువ్వెక్కడికి? మళ్ళీ నువ్వు ఎక్కడైనా తగిలి పడిపోతే? ఏం అవసరం లేదు. ఇద్దరం కలిసి ప్రదక్షిణలు చేయటం అక్షిత గాని చూసిందంటే లైఫ్లో నన్ను ఇంకా క్షమించదు. నేనే ప్రదక్షిణలు చేసుకుంటా. చరణ్, జాగ్రత్త. అలాగే. అక్షితకు ఫోన్ చేసి చాలాసేపు అయిందే, ఇంకా రాలేదేంటి? ఇదిగో, ఇవాళ తన లవర్ పుట్టినరోజు అని చెప్పి చరణ్ అనే అబ్బాయి గుళ్ళో అభిషేకంతో పాటు గుడికొచ్చే భక్తులందరికీ అన్నదానం జరిపిస్తున్నాడు. ఏయ్, వంటలు బాగా చేయాలరా. గుళ్ళో ఎవరి పేరు మీద అయితే అర్చన జరుగుతుందో ఆ అమ్మాయి, ఈ అబ్బాయి చరణ్ కలకాలం బాగుండాలని అందరూ ఆశీర్వదించాలి. చరణ్, నా పుట్టినరోజు అని చెప్పి నా కోసం ఇంత చేస్తున్నావా? భరద్వాజ్ గోత్రశః పల్లవి నామదేశః సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. అక్షిత, వచ్చేసావా? నీ పేరు మీదే పూజ చేయిస్తున్నాను. నా పేరు అంటున్నావేంటి? లోపల పంతులు గారు పల్లవి పేరు చెప్తున్నారు. పల్లవి నామదేశః. పల్లవి పేరు మీద? ఓహో,
బహుశా ఇవాళ పల్లవిది కూడా పుట్టినరోజు కదా, తను కూడా అర్చన చేయించుకుంటుందేమో. అంటే ఆవిడ కూడా ఇక్కడికి వచ్చిందా? వచ్చిందిగా. ఇద్దరు కలిసి వచ్చారా? ఆ? మేమిద్దరం కలిసి రావడం ఏంటి, వచ్చాక కలిసాం. కలిసారా? చిచి, కలవడం ఏంటి, ఇందాకే ఇక్కడ చూశాను అంటున్నా. ఏమండి పంతులు గారు, పూజ అయిందా? అయిందండి. ఆరాధన తీసుకోండి అయ్యా. చూడు బాబు, నువ్వు చెప్పినట్టే నీ లవర్ పేరు మీద పంతులు గారు పూజ చేసేశారు. నేను నీ లవర్ పేరు మీద అన్నదానానికి ఏర్పాట్లన్నీ చేయించేశాను. అమ్మాయి ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇలారా. దానికి ఆశీర్వాదాల తర్వాత ముందు నా పేరు మీద పూజ చేయమని చెప్పు. ఆగు. ఏంటి పంతులు గారు? శతగోపం పెట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఇలారా. ఏంటయ్యా అలా చూస్తున్నావు? రా, తలపట్టు. నాయనా, నీ లవర్ అయినా ఈ అమ్మాయి పేరు మీద దేవుడికి పూజ అద్భుతంగా జరిగింది. మీ ఇద్దరి ప్రేమ ఫలించాలని, నీతో పెళ్లి కావాలని, మీ ఇద్దరు మంచి భార్యాభర్తలయ్యి ప్రతిసారి మా గుడికే వచ్చి మా గుడిలోనే అభిషేకాలు పూజలు జరిపించుకోవాలని చెప్పి, మీ ఇద్దరు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి పంతులు గారితో పాటు నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను బాబు. ఏం మాట్లాడుతున్నారండి? నా లవర్ తను కాదు, ఇదిగో ఈ అమ్మాయి. ముందు నుండి నీతో పాటు ఆ అమ్మాయే ఉంది కదా. అంటే ముందు నుండి ఉంటే నా లవర్ అయిపోతారా? అసలు ఇద్దరిలో పల్లవి ఎవరు నాయనా? ఇదిగో తినే. మరి నీ లవర్ ఎవరు అంటే నువ్వు పల్లవి పేరే చెప్పావు కదా. అవును, అక్కడ అన్నదానం కూడా పల్లవి పేరు మీద జరిపిస్తున్నాం కదా. మళ్ళీ మిస్టేకా? మీ ఇద్దరు కలిసి నా కొంప ముంచేశారు కదండి బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.